ఇక్కడ రాబోయే ఏపీ ఎలక్షన్స్‌లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందనుకుంటున్నారు మీరు? మేము రాబోయే ఎలక్షన్‌లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గెలిస్తే మంచిదని మేము అనుకుంటున్నాము. ఎందుకని? అభివృద్ధి మెయిన్‌గా కావాల్సింది మనకి అభివృద్ధి. ఈయన ఇచ్చే 100, 1000 మనం ఏ రోజు కూలికెళ్ళినా వస్తాయి. కానీ ఒక కంపెనీ అనేది కనుక వస్తే జుజ్జూరులో ఇప్పుడు ఇంతకుముందు విశాఖ కంపెనీ అని ఉంది. ఆ కంపెనీలో ఇప్పటికి జుజ్జూరు నుంచి ఒక 800 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. అలాంటి అభివృద్ధి కనుక ఉంటే ఏదైనా బాగుంటుంది. అలాంటి అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని మా ఆలోచన. అంటే ఇంకా ఏమి అభివృద్ధి ఈ గ్రామానికి కావాలనుకుంటున్నారు? గ్రామాల్లో వచ్చేసి మనకి డ్రైనేజెస్లు కానీ వాటర్ ట్యాంక్ కానీ ఇప్పుడు మనకి వాటర్ వచ్చేసి మంచినీళ్ళ వాటరు చెవిటికల్లు అంటే ఇక్కడ నుంచి కనీసం ఒక 25 కిలోమీటర్ల నుంచి వాటర్ వస్తాయండి. అది ఇంతకుముందు దేవినేని వెంకటరమణ గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆ పైప్ లైన్ కానీ ఆ పైలట్ ప్రాజెక్ట్ కానీ పూర్తి చేసి కృష్ణానది వాటర్ ఇస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మనకి వచ్చేసి ఇంటింటికి మంచినీరు కనుక పంపిస్తే ఆ మంచినీరు మనకి బాగా ఉపయోగపడుతుంది. ఆ మంచినీళ్ళ కోసం జుజ్జూరులో ప్రధాన సమస్య మంచినీరు, డ్రైనేజ్. ఈ డ్రైనేజ్ సమస్య వచ్చేసరికి ఇంతవరకు ఒక డ్రైనేజ్ కట్టలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన 4 సంవత్సరాలలో ఒక్క డ్రైనేజ్ కట్టలేదు. అలాంటి అభివృద్ధి కావాలని మనం కోరుకుంటాం. అంటే మీరు అడగలేదా ఎవరిని, అధికారులను కానివ్వండి, డ్రైనేజ్ ఇప్పుడు బాగాలేదని చెప్పేసి కంప్లైంట్స్ అట్లా ఏం చేయలేదు మీరు? ఏం అడుగుతామండి, మన గడప గడపకి వచ్చినప్పుడు మొండితాకు జగన్మోహన్ రావుని అడుగుదామంటే ముందు ఒక ఎస్ఐ వెనక ఒక 2 కానిస్టేబుల్ వాళ్ళు ఉండేసి ఏదన్నా అడుగుతున్నా కానీ మీరు అట్లా అడగకూడదు, ముందే మా ఇంటికి వచ్చి మీరేం అడగమాకండి, ఎమ్మెల్యే గారు వస్తారు, మీకు బుక్లెట్ ఇస్తారు, మీకేం పథకాలు ఇచ్చారో చెప్తారు, సరేనండి అని చెప్పి దండం పెట్టేయండి చాలు, మీరు ఎమ్మెల్యే గారి దృష్టిలో మళ్ళీ ఇదిగా అవ్వకూడదు అని చెప్పి ముందే ఎస్ఐలో కానిస్టేబుల్ వచ్చి చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చేసి ఒకరోజు ముందు వచ్చి మీ ఇంటికి ఇంకొమ్మ ఇట్లాంటి పుస్తకం ఒకటి ఇస్తారు, మీరు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మాత్రం కొంచెం మంచిగా మాట్లాడండి, ఏమని మాకండి ఎమ్మెల్యే గారిని మనకి ఏమైనా ఉంటే కనుక మాకు చెప్పండి మేము చెబుతా ఉన్నారు. ఎమ్మెల్యే వాలంటీర్ ఎమ్మెల్యే అయ్యాడా లేకపోతే ఎమ్మెల్యే వాలంటీర్ అయ్యాడో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు. అది అంటే ఇప్పుడు మీరు సమస్యలు చెప్తున్నాయా, వాళ్ళ దాకా వెళ్తున్నాయా? వెళ్ళట్లేదు, పట్టించుకోవట్లేదు. అసలు వాళ్ళు పట్టించుకునే ప్రసక్తి లేదు. వాళ్ళు మనం ఏదన్నా అడిగినా కానీ అర్జీల రూపంలో కాగితాలే మిగులుతున్నాయి తప్పితే పని జరగట్లేదు. అంటే ఇప్పుడు టీడీపీ ఇంకా జనసేన పొత్తుతో వస్తుంది కదండి. అవునండి. అంటే ఇప్పుడు టీడీపీకి కానివ్వండి, జనసేనకి కానివ్వండి, ఏ పార్టీకి ఇచ్చినా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందా? తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా జనసేనకి ఇచ్చినా కానీ ప్రస్తుతానికి అసలు అభివృద్ధికి వేయాలనే జనం ఫిక్స్ అయిపోయారండి. ముందు జగన్మోహన్ రెడ్డి అనేది అభివృద్ధి అనేది లేదని జనానికి వెళ్ళిపోయింది. ఓటు అనేది మాత్రం అందరిలో, లేబర్లో మొత్తం అందరిలో కూడా ఓటింగ్ ఉంది, ఇబ్బంది లేదండి. అది ఓటింగ్ మాత్రం జనసేన టికెట్ అయినా తెలుగుదేశం పార్టీ టికెట్ అయినా కానీ ఓటేయడానికి జనం రెడీగా ఉన్నారు. అంటే ఇక్కడ ఫార్మర్స్ కానివ్వండి, అదే వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఏమన్నా మద్దతు దొరుకుతుందా లేకపోతే అట్లాగే కష్టపడుతున్నారు వాళ్ళు? ఇంతకుముందు మనకి ఖరీఫ్ సీజన్లో కాలువలు వచ్చాయి, నాగార్జున సాగర్ వాటర్ వచ్చాయి. ఇప్పుడు ఇంతవరకు నాగార్జున సాగర్ వాటర్ లేవు. మొన్న మొక్కజొన్న వచ్చేసి మొక్కజొన్న కండె ఇత్తనం పట్టకుండానే ఎండిపోయిన పరిస్థితి చాలా ఉంది. కొన్ని అయితే పత్తి చేలు దున్నేశారు కూడా, పత్తి పండక. నీటి సమస్య బాగుంది. ఆ నీటి వచ్చేసి ఇంతకుముందు మనకి ఒక ఇంచుమించుగా డిసెంబర్లో నీళ్ళు వచ్చేసి, డిసెంబర్లో నీళ్ళు వస్తే రెండో పంట వేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. మొత్తం రైతులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. గిట్టుబాటు ధర లేదు, అనుకున్నంతగా మనకి దిగుబడి కూడా రావట్లేదు. అంటే ఇదే వచ్చింది మెయిన్ టాపిక్ వచ్చేసి, కనీస ధర కూడా దొరకట్లేదు మాకు, రైతులకి చాలా కష్టం అవుతుంది, మాకు పండించిన పంటకి లాభం జరగట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అవునండి, వాస్తవం అది 100%. మనం ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఎవరింట్లో చూసినా రైతుల ఇంట్లో ఒక్కొక్కరి ఇంట్లో 50 క్వింటాల పత్తి స్టాక్ ఉంది. 10 ఎకరాలు 5 ఎకరాలు వేసిన వ్యక్తి కూడా 20-30 ఎకరాలు స్టాక్ పెట్టుకున్న పరిస్థితి. అదే గిట్టుబాటు ధర ఉంటే అమ్మేసుకునేవాడుగా. రైతు అనేవాడు వడ్డీ కట్టుకోలేడు కదా. గిట్టుబాటు ధర లేక ఎవరింట్లో చూసిన స్టాక్ ఉంది, కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదు.